ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 312వ నామం నహుష. అంటే తన మాయ చేత జీవరాశిని సంసారంలో బంధించి వేసే భగవంతుణ్ణే నహుషుడు అన్నారని శంకరుల వారు వ్యాఖ్యానించారు. ఈ విశ్వమంతా ఎవరి మాయతో బంధింపబడి ఉంది అంటే భగవంతుని మాయతోనే. ఒక్క జీవుడే కాదు, విశ్వమంతా కూడా ఆయన మాయతోనే నిండి ఉంది. ఆయన మాయతోనే సృష్టించాడు ఆయన. ఆ మాయ ముందు అందరికీ మాయే పనిచేస్తుంది, ఆ మాయే కనపడుతుంది తప్ప ఆ మాయ వెనుక ఉన్న పరమాత్మ దర్శనం అవ్వాలంటే ఎన్నో జన్మలు కావలసి వస్తుంది. మరి విశ్వమంతా భగవంతుని మాయతోనే నిండి ఉంది. ఆ మాయలోనే పడిపోయి నిండిపోయి దాంట్లోనే తిరుగుతూ చక్రాలు అని అట్లా తిరుగుతూ ఉంటాడు జీవుడు. అదే జన్మ పరంపర చక్రం. పరమాత్మ ఆయన మాయ చేతే జీవరాశిని సంసారంలో పడేస్తున్నాడు. మళ్ళీ ఆయన అనుగ్రహంతోనే సంసార సాగరం నుండి ఒడ్డుకి చేరుస్తాడు. ఎలా అంటే ఆ పరమాత్మ వైపు తిరిగి ఎప్పుడైతే అర్థించాడో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయించి అనుగ్రహించమని అడుగుతారో వాళ్ళని ఆ మాయ నుండి దాటించి చక్కగా ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు. అంటే మాయ ఆయనే, జ్ఞానము ఆయనే, సర్వము ఆయనే కదా. అటువంటి విశ్వమంతా ఆ భగవంతుని మాయతోనే నిండి ఉంది. మళ్ళీ ఆయన దయతోనే మళ్ళీ అదంతా జ్ఞానముతో నిండించగలడు ఆయన. అటువంటి స్వామిని నహుష అన్నారు. పరాశర భట్టరు శంకరుల వారు చెప్పిన అర్థమే తెలియజేశారు. కానీ సత్యసంధుల వారు రాక్షసులను బంధించే స్వామిని నహుషుడు అన్నారని ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. అంటే రాక్షసుల్ని బంధించేటువంటి స్వామి గనక ఆయన్ని నహుష అన్నారని చెప్పారు. సాధువులు ఓం నహుషాయ నమః అని స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. మరి ఇంకొక అర్థాన్ని కూడా తెలుసుకుందాం. నహుషుడు అని స్వామిని అన్నారు. ఇక్కడ నహుషుడు అనే రాజు 100 అశ్వమేధాలను చేసి ఇంద్ర పదవిని పొందాడు. అంటే దేవతలకు రాజయ్యాడు. ఇంద్ర పదవి అంటే ఇంద్రుడెవరు? దేవతలందరికీ రాజు. అలా మరి ఆ ఇంద్ర పదవిని పొందాడు అంటే దేవతలందరికీ రాజు అయ్యాడు. అతడు మరి రాజు అయ్యింది ఊరుకోక అతడు ఏం చేశాడు? ఇంద్రుడి భార్య సతీదేవి కూడా తనకి భార్య అవ్వాలని కోరుకున్నాడు. దానికి ఫలితంగా అతడు మళ్ళా సర్పంగా భూలోకంలో పడిపోయాడు. అధర్మమైనటువంటి పని చేసింది గాక ఇంకా అధర్మమైనటువంటి కోరిక కోరాడు. దాంతో మళ్ళీ సర్పమయ్యి భూలోకంలో పడ్డాడు. అక్కడ 100 అశ్వమేధాలు అంటే 100 సంవత్సరాలని అర్థం. అశ్వమేధము అంటే జీవితం. అశ్వమేధం అంటే జీవితం అన్నారు. అశ్వం అంటే మరి ప్రాణశక్తి అని వేదార్థం. మనకి అశ్విని దేవతలు అంటారు. శ్వాసకి అధిపతులు అశ్విని దేవతల్లాగా 2 శ్వాసలు ఆడతాయి కదా, అశ్విని దేవతలు అంటారు. అలాగే ప్రాణశక్తితో నిర్వహించే యజ్ఞము అంటే జీవితము అనే అర్థం. మరి ఈ జీవితం ఎన్ని సంవత్సరాలు ప్రమాణం అంటే 100 సంవత్సరాలు.
100 సంవత్సరాలతో కూడిన జీవితం మానవుని చేత యజ్ఞార్థంగా నిర్వహింపబడుతుంది. అప్పుడు అతని జీవితం పరిపూర్ణమవుతుంది. యజ్ఞార్థం అంటే ఏమిటి? ఫలాపేక్ష లేకుండా చేయటమే యజ్ఞార్థం. అదే చెయ్యవలసిన కర్తవ్యం. జీవుడు చెయ్యవలసిన కర్తవ్యము అదే. ఈ కర్తవ్యమే మరి స్వధర్మానుష్ఠానం అని అన్నాడు. అంటే జీవుడు స్వధర్మంగా అసలు తన ధర్మంగా చెయ్యవలసిన కర్తవ్యం అది. శ్రీకృష్ణుడి చేత భగవద్గీత యందు నిరూపింపబడింది ఈ విషయం. అట్లా సమర్పణ బుద్ధితో యజ్ఞార్థంగా జీవించే వానికి అప్రయత్నంగా జీవితంలో కొన్ని సిద్ధులు కలుగుతాయి. లేకపోతే విశేషమైన సంపదలు కలుగుతాయి. లేకపోతే గొప్ప అధికారం కలుగుతుంది. ఇలాంటివి ఏవైనా సంభవించవచ్చు. మరి అలా ఆ జీవి చేసేటువంటి సత్కర్మకు ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి? ఆ జీవి చేసేటువంటి సత్కర్మకు భగవంతుడు మెచ్చి ఇచ్చేటువంటి వరాలు ఇవన్నీ. వాటిని అన్నిటినీ ఉపయోగించి అతడు తన సత్కర్మాచరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలి. అంటే తన స్వతహాగా చేశాడు సత్కర్మలు, ఆ సత్కర్మ ఫలంగా ఇంకా సంపదలే వచ్చినాయి అనుకోండి, లేకపోతే సిద్ధులే వచ్చినాయి, అధికారమే వచ్చింది. వీటన్నిటితో ఆ సత్కర్మలను మర్చిపోయి అహంకారంతో మరి కళ్ళు మిన్ను కానకుండా మళ్ళీ అధర్మం వాడు ఆచరించాడు అనుకోండి, వాడి గతి అధోగతి అవుతుంది. మళ్ళీ అధోగతిలోకి వెళ్ళిపోతాడు. ఇవి లభించటం వల్ల తను చేసినటువంటి సత్కర్మ వల్ల భగవంతుడిచ్చిన అనుగ్రహం అనే భావంతో వాటిని ఇంకా సద్వినియోగం చేసి భగవంతుడికి ప్రీతిపాత్రులమయ్యి ఆ భగవంతుని దరి చేరాలి అనేటువంటి అభిప్రాయంతో ఆ సిద్ధించినటువంటి వాటిని ఇంకా సత్కర్మలకి ధర్మంగా వాటిని నిస్వార్థంగా ఉపయోగించి జీవులకు ఆనందాన్ని, వాళ్ళందరికీ అవసరాలను తీర్చి ఆనందాన్ని కలిగిస్తే వాళ్ళందరిలో ఉన్నటువంటి పరమాత్మ విశేషంగా ఆనందిస్తాడు. కనుక అదే పరమాత్మ అంటే ఇష్టపడటం. మరి వాళ్ళందరూ అతన్ని ఇష్టపడతారు కదా, మరి అంతమందిలో ఉన్నటువంటి పరమాత్మ ఇష్టపడుతున్నట్టు, అంటే పరమాత్మకి ఇష్టుడైనట్టు, ప్రీతి పాత్రుడైనట్టు. అలా సమర్థవంతంగా ఉన్నాన్ని నిధులని మరి లేకపోతే భాగ్యాలని ఆ విధంగా చక్కగా నిర్వర్తించినట్లయితే ధర్మంగా నిష్కామంగా అందరి కోసం, అందరి ఆనందం కోసం ఎప్పుడైతే వాటిని సద్వినియోగం చేస్తాడో వాడికి పరమాత్మ ఏం బహుమతి ఇస్తాడంటే చివరికి మోక్షాన్ని ఇస్తాడు. పూర్తిగా బంధ విముక్తుడైపోతాడు. కేవలం వాటిని అనుభవిస్తున్నా కూడా అతనికి ఏమీ అనుభవిస్తున్నాము అని లేదు, భోగం అని లేదు, ఏమీ ఉండదు. అలా మరి ఎప్పుడైతే మోక్షం అనేది వచ్చిందో ఇంకా ఆ తర్వాత రావాల్సింది ఏమీ లేదు. అదే చివరి ఊర్ధ్వగతి, పరమగతి. అదే ప్రతి జీవి పొందవలసిన స్థితి. మోక్షము అంటే బంధము లేని స్థితే మోక్షము. ఆ బంధము లేని స్థితిలో మోక్షము అంటే ఏమిటి? పరమాత్మ దగ్గరకు చేరటం. పరమాత్మ దగ్గరకు చేరటము అంటే పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు, ఆయనలో లీనమైపోతాడు. అప్పుడు పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు. అదే అసలు మానవుని లక్ష్యం. అది మానవుడు మాధవుడు అవ్వాలే కానీ దానవుడు అవ్వకూడదు. దానవుడు అయ్యాడా
దిగజారిపోయినట్టే, జారుడు మెట్లే దిగజారిపోతాడు, పైకి రాడు. అదే మాధవుడు అయ్యాడా, మాధవునిలో కలిసిపోతాడు. మరి తెలుసుకోవాల్సింది, చెయ్యాల్సింది అదే. ఎప్పుడైతే మానవ జన్మ వచ్చిందో అది ఎంతో ఉత్తమమైనది, ఎంతో గొప్పది. అటువంటి మానవ జన్మని సార్థకం చేసుకున్నటువంటి వాడు మాధవుడిలో కలిసిపోతాడు. దుర్వినియోగం చేస్తే మళ్ళీ నహుషుడిలాగా నీచ జన్మల్లోకి వెళ్ళిపోతాడు, అలా పుట్టవలసి ఉంటుంది. మరి అంతేగా ఈ నహుషుడు ఇంద్ర పదవిని చేరడం, మళ్ళా భూలోకానికి తిరిగి రావటం, జీవి సాధన చేసి అంతర్యామి యందు ఐక్యమవ్వటం, మళ్ళా అంతర్యామి జీవులుగా దిగి వచ్చుటగా తెలియాలి. అంటే ఈ కథ ద్వారా మనకి జ్ఞానాన్ని మనకి చక్కగా తెలియజేశారు. నహుషుడు 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాడు. మరి రాజు అయ్యాడు, దేవతలందరికీ రాజు అయ్యాడు. ఇంద్ర పదవి అంటే గొప్ప పదవి, అంటే ఆ స్థాయికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది, అదే భగవంతుని ఆరాధనకు వచ్చినటువంటి సిద్ధి లాంటిది ఇది. మరి ఆయనకి అశ్వమేధ యాగాలు చేసి రాజు అయ్యాడు, బాగానే ఉంది, వచ్చే స్థితికి వచ్చాడు. అక్కడ ఇంద్రుని భార్యని కోరుకోవటం వల్ల అక్కడ చేసిన ఫలితాలన్నీ నాశనం అయిపోయినాయి, అధోగతి పాలయ్యాడు. మళ్ళీ భూలోకంలో సర్పజీవనం ఎత్తాడు, అంటే సర్పంలాగా ఎత్తాడు. అప్పుడు మళ్ళీ ఆ సర్ప జన్మ ఎత్తి మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తుతాడు, ఎన్ని పాటలు పడతాడు, ఎప్పటికి మళ్ళీ ఆ స్థితికి వస్తాడు. ఇది దేవలోకానికి వచ్చే స్థితి మళ్ళీ ఎప్పటికి వస్తాడు అంటే చెప్పలేమే. వాడు వస్తాడా రాడా అనేది కూడా తెలియదు. ఇక్కడ 100 అశ్వమేధాలు అంటే 100 సంవత్సరాలని అర్థం చెప్పి, అశ్వమేధం అంటే జీవితం, మన జీవితమే ఒక అశ్వమేధం లాంటిది. అశ్వమేధం అంటే ప్రాణశక్తి అని వేదాలు చెప్పినాయి. ఆ ప్రాణశక్తితో నిర్వహించే యజ్ఞము అంటే జీవితాన్ని 100 సంవత్సరాలు ఆ ప్రాణశక్తితో గడుపుతాడు. 100 సంవత్సరాలతో కూడిన జీవితం మానవుడి చేత యజ్ఞార్థంగా నిర్వహింపబడింది అన్నప్పుడు అతని జీవితం పరిపూర్ణం అవుతుంది. యజ్ఞం అంటే ఏమిటి? ఏమి యజ్ఞం చేయాలి అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్తవ్యాలు, ధర్మాలు ఆచరించడమే యజ్ఞార్థము. ఆ యజ్ఞార్థము వల్లే మరి మళ్ళీ ముక్తిని పొందగలుగుతాడు అని మనకి చక్కని ఈ నామంలో చక్కని జ్ఞానబోధ, చక్కని అర్థము మనకి తెలియజేశారు. అందుకే ప్రతి దానికి అర్థము, అంతరార్థము ఉంటాయి. ఇటువంటి అంతరార్థాలు మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మనం తెలుసుకుంటున్నాం. ఆయన దయ ఎంత అపారంగా ఉంది అంటే ఆయన గురించి ఆయనే తెలిపి ఆయనలోనే ఆయన కలుపుకుంటాడు. అందుకే నహుషుడు అనే నామి అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ ధర్మాన్ని నిష్కామంగా, స్వధర్మాల్ని అన్నిటినీ కూడా నిష్కామంగా యజ్ఞార్థంగా జన్మని సార్థకం చేసుకోగలిగే శక్తిని మాకు ప్రసాదించి మమ్మల్ని బంధ విముక్తులను చేసి నీ దరికి చేర్చుకునే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ